మనం ఈ రోజు ఈ ముగ్గు ఎట్టుకోబోతున్నాం. ఇది 21 చుక్కలు, మధ్య చుక్క 11 వచ్చేంత వరకు ఎలా గీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ అనేది ఈ 3 డాట్స్ ని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా 4 వైపు కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా గీత తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ 3 డాట్స్ దీనిపై నుంచి ఇలా ఈ 3 డాట్స్ కలుపుకోవాలి. దీన్ని కూడా మధ్యలో ఇలా గీసుకోవాలి. ఇది 3 డాట్స్ ఎలా అనేది ఇలా కలుపుకోవాలి. ఈ మధ్యలో ఇలా ఒక స్టార్ లా గీసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా 3 డాట్స్ తర్వాత ఇటు కూడా ఇలా 3 డాట్స్ కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా 6 రావాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ చుక్కను రౌండ్ చేసుకొని ఈ డాట్ నుంచి లెక్క పెడితే ఇలా 3 రావాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇటు కూడా 3 గీసుకోవాలి. తర్వాత ఇది కూడా దీంట్లో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి ఇలా ఈ 3 డాట్స్ తీసుకోవాలి. మధ్యలో స్టార్ అనేది ముందు గీసేసుకుంటే మీకు రౌండ్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టార్ పై నుంచి గీసుకోవడానికి ఈజీ అవుతుంది. సరే కదా, ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత ఈ డాట్ ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ అనేది గీసుకుంటూ వెళ్ళాలి. సరే కదా, ఇప్పుడు మధ్యలోని స్టార్ గీసేద్దాం. గీసుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా అవుతుందో. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు చాలా ఈజీగా అనేది పెట్టేసుకోవచ్చు. మీరు 3 లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి, ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది. చూసారు కదా నేను ఎంత ఈజీగా వేస్తున్నానో. మీరు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు ఈ గీత దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 3 రావాలి. చూసారు కదా, మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ముగ్గుని ఎక్కడైనా సరే మీరు ఈజీగా వేయగలుగుతారు. ముగ్గులు కాంపిటీషన్ అది వేసి దీని కలర్స్ వేస్తే ముగ్గు చాలా లుక్ కనిపిస్తుంది. ఇలా పెన్తో వేసిన దానికన్నా ముగ్గుతో పెట్టి దానికి కలర్స్ వేస్తే దీని లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం కౌంట్ చేస్తే 6 రావాలి. మధ్యలో దాంతో కలిపి 7.
చూడు కదా, నేను దీనికి ఇంకా లుక్ తీసుకురావడం కోసం ఇలా గీతలు పెట్టాను. మీకు ఇష్టం ఉంటే ఇలా డాట్స్ లా పెట్టుకోవచ్చు, అలా వదిలేసినా పర్లేదు. ఇలా గీయడం వల్ల దీనికి ఇంకా లుక్ అనేది బాగా అనిపిస్తుంది. చూసారు కదా ఇందాక దానికి ఇప్పుడు దానికి తేడా. చూసారు కదా మన ముగ్గు ఎంత ఈజీగా అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.